నెల్లూరులో జరిగే బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ ఇవాళ ఘనంగా ముగిసింది. ఈ నెల 15న ప్రారంభమైన రొట్టెల పండుగ 4 రోజుల పాటు దేశ విదేశాల భక్తుల రాకతో ఎంతో అట్టహాసంగా జరిగింది. సామాన్యుల నుంచి వీవీఐపీల వరకు అందరూ రొట్టెల పండుగలో తమ మొక్కులు చెల్లించుకున్నారు. అయితే అనుకోని విధంగా వర్షాలు పడటంతో రొట్టెల పండుగకి వచ్చిన భక్తులకు కష్టాలు తప్పలేదు. అధికారులు, నిర్వాహకులు చేసిన ఏర్పాట్లు కూడా భక్తులను ఇక్కట్ల పాలు చేశాయి. ప్రధానంగా రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువు సమీపంలో బట్టలు మార్చుకునేందుకు అధికారులు ఏర్పాటు చేసిన టాయిలెట్స్ సాధారణంగానే ఉన్నాయి. తూతు మంత్రంగా 2 షెడ్డులు నిర్మించి చేతులు దులిపేసుకున్నారు అధికారులు. అలాగే దర్గా ప్రాంగణంలో ఎక్కువ స్థలాన్ని షాపులకే కేటాయించడంతో లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు కొంత అసౌకర్యంగా ఫీల్ అయ్యారు. వచ్చిన కాడి నుంచి 10 అవసరాలు మట్టి వస్తున్నాం. 10 అవసరాలు మట్టి సంవత్సరం ఇలాగే ఉంటుంది. కానీ వచ్చిన వాళ్ళని పట్టించుకుంటానికి శుభ్రత అదేమి కొంచెం ఇదిగా ఉంటుంది. అయితే ఉండటానికి ఆస్కారం కూడా సరిగ్గా ఉండలేదు. వాటర్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ప్రజలకి వసతి కలిగించాలా? ఆ వసతి కలిగించాలంటే వసతి ఏంటంటే రేకు షెడ్లు అక్కడక్కడ తిరుపతిలో ఎలాగైతే ప్రజలకి అందుబాటులో పడుకోవాలన్న వసతులు జరుగుతున్నాయో అలాగే ఇక్కడ కూడా ఈ బారా షాప్ జరగాలి ప్రజలకి. ఇవి ఇలా ఉంటే అపరిశుభ్రత విషయంలోనూ తప్పులు దొర్లాయి. కార్పొరేషన్ అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ భక్తులకు అవగాహన కల్పించడంలో మాత్రం వెనుకబడ్డారు. అయితే రొట్టెల పండుగ పుణ్యమాని దర్గా అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. భక్తుల వసతి కోసం కొత్తగా ముసాఫిర్ ఖానాలు నిర్మించేందుకు 11,50,00,000 రూపాయలు మంజూరు చేసింది. ఈ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు మంత్రుడు ఆనం అహ్మదుల్లా. ఈ ఏడాది భక్తుల అసౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ కి అలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామంటున్నారు మంత్రులు. ఒక 10 మందిల అభివృద్ధికో లేకుంటే ఒక మైనారిటీ కార్యక్రమానికో 11.5 కోట్లు ఇచ్చినటువంటి సందర్భం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రం మొత్తం మీద అది ఈ నెల్లూరు నగరంలో బారా షాహిద్ దర్గాలోనే జరిగింది. ఆ జీవోలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇవాళ ఈ కార్యక్రమానికైతే మరి 10 కోట్ల రూపాయలు విడుదల చేశాం. 1,35,00,000 రూపాయలకు కూడా ఆదేశాలు ఇచ్చాం. నెల్లూరు నగరంలో గత 4 రోజులుగా నెలకొన్న సందడి ఇవాళ్టితో ముగిసింది. రొట్టెల పండుగ చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు.